బేబీ కదలిక గమనించుకోవాలి. అసలు బేబీ మూవ్‌మెంట్స్ ఎప్పుడు తెలుస్తది? ఎలా గమనించుకోవాలి? ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా క్వెషన్స్‌తో వస్తూ ఉంటారు. అయితే 16-20 వారాల గర్భిణి అప్పుడు బేబీ కదలిక అన్నది తెలుస్తది. ఇది ఫ్లిక్కర్ మూవ్‌మెంట్ లానో, లేదా బటర్‌ఫ్లై మూవ్‌మెంట్ లానో, లేదా బబుల్ బ్లాస్ట్ లానో, లేదా ఆకలేసినప్పుడు పేగుల కదలికలానో తెలుస్తది. అయితే మీ బేబీ పెరిగే కొద్దీ గుండె మీద తగ్గటం వల్ల నెలలు నిండే కొద్దీ మూవ్‌మెంట్స్‌లో అన్నది మార్పు ఉంటది. ఫస్ట్‌లో తెలియనంత ఎక్కువగా, తర్వాత తెలియకపోవచ్చు. కానీ మదర్ యాక్టివ్‌గా డే అంతా తిరుగుతున్నప్పుడు బేబీకి అది ఒక స్వింగ్ ఎఫెక్ట్, అంటే ఒక ఉయ్యాల ఊపినట్టుగా ఒక ఎఫెక్ట్ వస్తది. దీనివల్ల డే టైం కంటే నైట్ టైమ్స్ బేబీ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటది. మదర్‌తో పాటు ఆ స్వింగ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల బేబీ కొంచెం రెస్టింగ్ ఫేజ్‌లో ఉండటం వల్ల మార్నింగ్ టైమ్స్ మూవ్‌మెంట్స్ అనేవి కొంచెం తక్కువ తెలియచ్చు. అదే నైట్ టైం మదర్ రెస్టింగ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఆ స్వింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోవటం వల్ల బేబీ యాక్టివ్ అండ్ అవేక్ అవుతది. అందుకని చాలా మంది మార్నింగ్ టైమ్స్ కంటే నైట్ టైమ్స్ బేబీ ఎక్కువ తిరుగుతుందని, ఎంత ఎక్కువగా అంటే నిద్ర కూడా పట్టలేనంతగా ఉంటుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ డోంట్ వరీ, ఇట్ ఈస్ నార్మల్. నెలలు నిండే కొద్దీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 1 అవర్ ఆఫ్టర్ ఫుడ్ ఒక 1 అవర్ కేటాయించి బిడ్డ ఎలా తిరుగుతుంది అన్నది గమనించుకోవాలి. సహజంగా అయితే 3 లేక అంతకంటే ఎక్కువే తిరుగుతుంది. ఆ 3 సార్ల కంటే తక్కువ తిరుగుతున్నా, అసలు తిరగటం తెలియకపోయినా ఎక్కువ భయపడకుండా ఫస్ట్ గ్లూకోజ్ కంటెంట్ ఫుడ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఒకసారి 1 అవర్ అబ్జర్వ్ చేసుకోండి. అప్పటికి కూడా మూవ్మెంట్స్ అన్నది సరిగ్గా తెలియకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.